ఏళ్ల తరబడి కోర్టులో ఉన్న వివాదాలకు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవాలని కక్షిదారులకు పశ్చిమ గోదావరి జిల్లా లోక్ అదాలత్ కార్యదర్శి కె రత్నప్రసాద్ అన్నారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ అనేది ప్రతిరోజు నిర్వహణ చేస్తున్నామని కక్షిదారులు గమనించి తమ వివాదాలకు వేడుకలు పలకాలని తెలిపారు. లోక్ అదాలత్లో పొందిన ఆదేశాలు చట్టబద్ధత అని కూడా ఆయన అన్నారు. కక్షిదారుల కోసం మే నెల 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఉన్న అన్ని న్యాయస్థాన పరిధిలో లోక్ అదాలత్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాలని చెప్పారు. కక్షిదారులు సివిల్ కోర్టులకే వెళ్లనవసరం లేదని, లోక్ అదాలత్లో కూడా ఫిర్యాదు చేస్తే అవతలి పార్టీని పిలిపించి లోక్ అదాలత్లో పరిష్కారం చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. కనుక కక్షిదారులు ఈ లోక్ అదాలత్లో కూడా ఎటువంటి కోర్టు ఫీజులు లేకుండా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. 2025 సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ జరగబోతూ ఉంది. అది మే నెల 9వ తారీఖున జరగబోతూ ఉంది. మరి గౌరవ స్టేట్ అథారిటీ వాళ్ళు పంపించిన ఈ టైం కాలం వచ్చేసి షెడ్యూల్ వచ్చేసి మొత్తం ఖరారైంది. క్రితంసారి జరిగినప్పుడు లోక్ అదాలత్లో మరి 9,000 పైచలకు ఇక్కడ కేసులు మనకి సెట్ అయినట్టు కనపడతా ఉంది. ఈసారి కూడా పబ్లిసిటీ చేయడానికి జరగబోయే జాతీయ లోకాలకు సంబంధించి పబ్లిసిటీ చేయడానికి ఇవాళకి ఒక ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో, బ్యాంక్స్ వాళ్ళతో, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు, ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరితో కూడా మేము మరి ప్రతిరోజు ఒకరితో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేద్దామని తీసుకుంటూ ఉన్నాము. ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని కేసులు సెటిల్ అవుతాయి అనేది మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాము. ఇప్పటివరకు అయితే రేపు 16వ తారీఖున మేము ఎన్ని కేసులు ఐడెంటిఫై చేస్తామనేది విషయం తెలియపరుస్తాము. అదేవిధంగా లీగల్ ఫెటర్నిటీ కూడా బార్ మెంబర్స్కి, అడ్వకేట్స్కి వాళ్ళ కోఆపరేషన్ సపోర్ట్ కూడా తీసుకుని నెక్స్ట్ లోక్ అదాలత్కి మేము తయారవుతామని తీసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈసారి ఏ కేసులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పారంటే మన స్టేట్ అథారిటీ వాళ్ళు లా అండ్ పెండింగ్ సివిల్ కేసెస్, అదేవిధంగా ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, ఈపీలలో మరి సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ ఏముందంటే 6 నెలల లోపల ప్రతి ఒక్క ఎగ్జిక్యూషన్ పిటిషన్ కూడా కంక్లూడ్ చేయాలి, డిస్పోజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక తీర్పు చెప్పుకున్నారు. మరి దాంట్లో భాగంగా ఈపీ కేసులను కూడా ప్రయారిటీ ఇవ్వమని చెప్పి ఈసారి తెలియపరిచారు. అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్స్ సంబంధించిన క్లెయిమ్ పిటిషన్స్, భార్యాభర్తల తగులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్ కేసులు, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, ఇన్వాల్వ్ అయి ఉన్నారో కేసులో, పెండింగ్ కేసులలో, ఆ కేసుల్లో ప్రయారిటీ ఇవ్వమని చెప్పి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా జైల్లో ఉన్న మ్యాటర్స్, కాంపౌండబుల్ మ్యాటర్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వీటన్నిటిని ఎక్కువగా ఐడెంటిఫై చేయమని చెప్పి ఈసారి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము కూడా ఈ పైన చెప్పిన అన్ని ప్రయారిటీ వైజ్గా యాక్సిడెంట్ కేసులు, ఈపీ కేసులు, లాంగ్ పెండింగ్ సివిల్ కేసులు కూడా ఈసారి ఐడెంటిఫై చేయబోతా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ఈ 9/5 జరగబోయే వరకు కూడా ప్రీ లోకల్ సిట్టింగ్స్ ప్రతిరోజు ఒక 100 కేసుల దాకా కూడా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే జిల్లా మొత్తం కూడా ఆయా కోర్టుల నుంచి పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారి దగ్గర ఆన్లైన్లో ప్రతిరోజు 10:30 నుంచి 5 వరకు ఎప్పుడులాగే జరగబోతున్నాయి. పార్టీలు ఇక్కడ దాకా వచ్చే పని ఉండదు. అక్కడి నుంచే ఆన్లైన్లో ఇరు పక్షాలు కూడా మాట్లాడితే వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళ కేసు వివరాలు తెలుసుకుని రాజీ దిశగా రాజయ్య మార్గంగా ప్రయత్నం చేస్తారు పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారు. అదేవిధంగా ప్రతి గురువారం కూడా మేము ఇక్కడి నుంచి జిల్లా మొత్తం ఎన్ని కేసులు ఐడెంటిఫై చేసామో, ఇంతకు మేము చెప్పాను కదా, లాంగ్ పెండింగ్ సివిల్ కేసులు, ఈపీ కేసులు, అట్లాగే యాక్సిడెంట్ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, జైల్లో ఉన్న మ్యాటర్స్, ఇవన్నీ కాకుండా ఇంకా మిగతా కేసులు కూడా ఎన్ని ఐడెంటిఫై చేసామనేది ప్రతి వారం గురువారం కూడా మేము పంపించాల్సి ఉంటుంది. ఇకపోతే కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే ఈసారి కూడా పెద్ద ఎత్తున మీ కేసులు రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రతిరోజు 9వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ
ప్రీ లోకల్ సిట్టింగ్ జరుగుతూ ఉంటే కనుక మీరు యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీ మ్యాటర్ కొద్దిగా జటిలమైన అయితే కనుక మీరు ముందుగానే వస్తే ఇక్కడ మేము మీకు న్యాయవాదుల్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళ ద్వారా మీరు కేసులు పరిష్కారం చేసుకోవచ్చు, రాజీ దిశగా మాట్లాడుకోవచ్చు. రాజీ పడదగ్గ కేసు అంశాలు ఉన్న కేసు ఉంటే కనుక వాటికి కూడా ప్రయారిటీ ఇచ్చి ఆ కేసులను కూడా సెటిల్ చేయడానికి రేపు 9వ తారీఖున సెటిల్ అవ్వడానికి ఐడెంటిఫై చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తాం.